తన భూమి విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారంటూ కొందరు వ్యక్తులపై ఒక మహిళ ఏకంగా కొడవలితో తిరగబడిన సంఘటన అనంతపురం జిల్లాలో సంచలనం రేపింది. ఈ మహిళ కొడవలి పట్టుకున్న వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. గుంతకల్లు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన పోతుల రాజుకు 2 భార్యలున్నారు. వీరికి తిమ్మాపురం గ్రామ సమీపంలోని నేషనల్ హైవేకు 7 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో పెద్ద భార్య కుమారుడు గోపాల్, మాధవరావు, చెన్నయ్యలు ఉన్నారు. రెండవ భార్య కుమారుడు రాధాకృష్ణలు భూమి పంపకాలు చేసుకున్నారు. ఈ క్రమంలో 7 ఎకరాల భూమిలో కొంత భాగం హైవే వెళ్లడంతో తిరిగి భూమి భాగాలను పంపకాలు చేయాలని చాలా రోజులుగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే గత నెల రాధాకృష్ణ భార్య మీనా మీదకు మాధవరావు భూమి పంపకాలు చేయాలని వెళ్లడంతో ఆమె కొడవలితో దాడికి యత్నించింది. ఈ మేరకు గుంతకల్లు రూరల్ పోలీసులు ఇరువురిపై కేసులు నమోదు చేశారు. గతంలో కూడా గుంతకల్ రూరల్ పోలీస్ స్టేషన్లో మాధవరావు కుటుంబీకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా కొడవలితో మీనా అనే మహిళ దాడికి యత్నించగా రూరల్ స్టేషన్లో తాజాగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చెట్టు మాదే, ఇంట్లో మాదే. నీ కట్నం కింద నీకు రాసిచ్చాడు మా నాయన లేదండి. నువ్వు చెప్పలేదా కాబట్టి నన్ను కూడా ఇవన్నీ మీరు రాసిచ్చినాడు, రిజిస్టర్ అయ్యింది. మళ్ళీ రిజిస్టర్ అయినా చూపి పోలీసు వాళ్ళ దగ్గర చూపి చూపించింది. పడుతున్నా అంటావా? చూడే ఏం రాసిచ్చినాడు నువ్వు తాగొచ్చి ఒక మాట నీకు అర్థేస్తామా? ఒక మాట సార్ పోలీసులు మీరే పోలీసులు పోలీసు వాళ్ళతో ఈఎంఐ పోయి కేసు పెడతాది. మా నాయన ఆస్తి వచ్చిన ఆయన మా దొంగతనంగా అనంతపురంలో చేయించుకొని ఏమో లేదనడం లే. ఇది అర్థం చేసుకోమాట చూడండి.